బాబా పంపించారమ్మా అనేవాడంట. బాబాగారు భక్తులా మీరు మొదటి నుంచి? నాకు రమాప్రభమ్మ పరిచయం చేసింది బాబా గారిని ధవళేశ్వరంలో. నల్లబాబా స్వతంత్ర భారతం అని మన నారాయణమూర్తి గారి సినిమాకి వెళ్ళినప్పుడు ఎందుకో గ్యాప్ వచ్చింది, నీకు ఒక బాబాని చూపిస్తారా అనేసి తీసుకెళ్ళారు ధవళేశ్వరం. అప్పుడు చూడడమే, ఆవిడే పరిచయం చేసింది. తర్వాత ఈ పెళ్ళి విడిపోతాను అన్నప్పుడు ఈ ఇన్సిడెంట్. తర్వాత ఇంటికి వచ్చి వారం రోజులు తర్వాత పడుకుని ఏడుస్తుంటే ఏంటి ఇలాగైపోయింది, బాగుంటాను అనుకున్నాను పెళ్లి చేసుకుని అని ఏడుస్తున్నప్పుడు ధవళ వస్త్రాల్లో నేను ఇలా పడుకుని ఏడుస్తుంటే నా పక్కన కూర్చుని ఆయన ఈ మడికాలు వేసుకొని ఇలాగా చేయి పెడితే నాకు కరెంట్ షాక్ కొట్టినట్టు అయిపోయింది. ఏం పర్లేదు నేను ఉన్నాను ఏడవకనేసి. ఆ 2 సార్లే కనిపించారు. తర్వాత 4 హారతులు చేసేదాన్ని ఇంట్లో, ఇంకెప్పుడు కనిపించలేదు నాకు ఆయన. కానీ మీరు చెప్పే ఈ సంఘటనలు ఊహించుకుంటే కూడా అంటే ఇంకా ఏమనాలో మాటలు రావట్లేదు. బాబాగారు వచ్చి పక్కన కూర్చుని ఆ అనుభూతి మీకు కలగడం నేను చాలా ఫీల్ అయినా. మా స్పర్శ ఒక ఏంటో అంటారు కదా 1000 ఓట్ల కరెంట్ షాక్ కొట్టినట్టు అనేసి, అలా ఒక ఆరాలాగా వచ్చేసింది 2 సార్లు. బాబా గారి కోసం ఒక పాట పాడరా, ఒక 2 లైన్లు. ఇక్కడే ఉన్నారు బాబాగారు అనిపించే అంత అద్భుతంగా చెప్పారు మీరు. నువ్వు లేక నాధలం బ్రతుకంతా అయోమయం, నువ్వు లేక నాధలం బ్రతుకంతా అయోమయం, బాబా ఓ బాబా ఇక నీ పరీక్షకు మేము పలేము, ఇటులీ నిరీక్షణ మేము పలేము, నువ్వు లేక నాధలం బ్రతుకంతా అయోమయం, బాబా ఓ బాబా. ఎంత ముద్దుగా బుజ్జి తల్లిలా పాడారు. నాకు అది బ్రహ్మానందం గారు ఇచ్చారు ఆ బాబా. ఈ బాబా గారు బాబా డివోటివ్ కదా అనేసి వాళ్ళ మేనేజర్ చేత ఇచ్చి పంపించారు. ఆయన అసలు ఒక అద్భుతం, ఆయనే ఒక అద్భుతం బ్రహ్మానందం గారు. తిరిగి వచ్చిన తర్వాత మరి పుట్టింటి వాళ్ళు ఏమన్నారు? ముందే చెప్పాం కదా, సంతోషపడ్డారు, వచ్చేసారని. మా అమ్మాయి మాకు వచ్చేసింది, మా సంపాదన మాకుంది అనేసి. కానీ ఒకటండి, మీరు ఏ మాట కా మాట ఓపెన్గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి, పుట్టింటి వాళ్ళు కావచ్చు అత్తింటి వాళ్ళు కావచ్చు మిమ్మల్ని ఒక ATM మెషిన్లో చూసారని అనిపిస్తుంది. అంతే. దానికోసం మీరు నలిగిపోయి, మీరు లోపల ఇదైపోయి వెళ్ళి, అప్పుడు నలగడాలు కూడా మనకి తెలియదు, అంత జ్ఞానం కూడా లేదు కాబట్టి మీకు సంతోషం. అంటే ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్ అంటారు ఇంగ్లీష్లో. అదే ఏమో, అది నేను తెలుగు మీడియం, ఇంగ్లీష్ కూడా పెద్దగా రాదు, బిఏ తెలుగు మీడియం. అంటే సింపుల్గా చెప్పాలంటే ఎవరి పిచ్చి వారికి రక్షణ, ఆనందం కాకపోయినా మీకు తెలియనితనమే మీకు మళ్ళీ కాపాడింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు సినిమాలు వరుసగా పరచూరు గోపాలకృష్ణ గారు, ఎంత చలపతిరావు గారు మీకు చేసిన, వాళ్ళే నిలబెట్టారమ్మా. తర్వాత రామానాయుడు గారు వాళ్ళంతా వాళ్ళే నిలబెట్టారు. కాకపోతే అప్పుడు ఉన్నంత ఇది డిమాండ్ లేకుండా ఉండే. ఒకసారి పెళ్లి చేసేసుకుని వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి నా క్యారెక్టర్లన్నీ అప్పుడు సనా చేసేది ఆ గ్యాప్లో. ఆ తర్వాత అలా వస్తూ వచ్చినాయి, కానీ ముందరంత ఆ 90s ఉన్నంత డిమాండ్ లేదు. అంటే ఇది మరీ ఎక్కువ మొన్ననే, అంటే ఒక 20-25 ఏళ్ళ అంటే 92 సెప్టెంబర్ 3 మ్యారేజ్ చేసుకున్నాను. 93 సెప్టెంబర్ 3 1 ఇయర్ మ్యారేజ్ డే రాకుండానే విడిపోయాం మ్యూచువల్ అండర్స్టాండ్ మీద. తర్వాత ఏమి ఇబ్బంది పెట్టలేదా మిమ్మల్ని? ఏం లేదమ్మా అసలు. ఇంకేముంది, అన్ని తీసేసుకున్నారు కదా, ఇంకేముంది ఇబ్బంది పెట్టడానికి. డబ్బులు తీసేసుకున్నారండి? తీసుకున్నారు, చాలా చాలా ఖర్చు. అప్పుల వాళ్ళు వచ్చేవాళ్ళు, ఈయనేమో చనిపోతానని వెళ్ళేవాడు, అమ్మ భర్త సుమంగళితనం పోతుంది ఎలాగా అనేసి చెక్ మీద సంతకం చేసి ఇచ్చేస్తూ ఉండేదాన్ని. ఎంత కోల్పోయారు జయలలిత గారు? పోయింటాయమ్మా, ఒక 50 sovereigns గోల్డ్ లాగా పోయి ఉంటుంది, ఒక 25 lakhs క్యాష్ పోయి ఉంటుంది. సో దాదాపు ఆ రోజుల్లో చాలా ఎక్కువ కదా, 2-3 కోట్లు అనుకోండి ఈ రోజులు ఈజీగా. ఆ లెక్క కూడా తెలియదు మనకి. అంటే కానీ అదే బాధ చాలా. మీరు మీకోసం ఇష్టంగా ఎప్పుడైనా ఏదైనా కొనుక్కున్నారా? ఒక ఇల్లు, ఒక కారు, ఒక నగలో? అట్లా నగలు ఇష్టం. నేను కొనుక్కున్నప్పుడల్లా అమ్మ అడిగేది నాకు కూడా ఆ నగ కావాలి అనేసి. నేను ఏదైనా చీర కొనుక్కుంటే నాకు ఆ చీర కావాలని అడిగేది. ఒకప్పుడు నగలు చీరలు ఇష్టము. ఈ కార్లు ఇళ్ళు అంటారా నాకు తెలియదు. ప్రాపర్టీలు చేర్చుకోవడము, కొంచెం డబ్బు ఉంటే దాచుకోవడము, ఏదైనా కొనడము, అది పెరుగుతుంది అనుకోవడము, ఆ బిజినెస్ మైండ్ లేదు. అదే ఉంటే గనక మరి ఇంత మీరు అన్ని పోగొట్టుకుంటారా చెప్పండి.
అందరూ అనేవారు ఏదైనా స్థలం కొని పడేయమ్మా అని, వినేదాన్ని కాదు. అదే ఇల్లు పెళ్ళి పిల్లలు అన్ని ప్రాప్తంలో ఉండాలంటారు, అవి లేవు. చాలా దారుణం అండి. మీకు മലയാളം അറിയുമോ? അറിയും, നന്നായിട്ട് അറിയും. 25 പടം അഭിനയിച്ചിട്ടുണ്ട് മലയാളത്തില്. అంతే కదా, అంత పెళ్లి చేసుకున్నవాడు మలయాళి. అవును, తిట్టేదాన్ని మలయాళంలో. అవునా? పట్టి నాకు ఒకటి తెలుసు, పట్టి పట్టి కళూరుండ మోనే గాడిద. మలయాళం వంటలు కూడా వచ్చా జయలలిత గారు మీకు? అసలు నాకు మన తెలుగు వంటే రాదు, స్టవ్ అంటించడమే రాదు. ఓలన్ 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 అంటే కాలన్ కాలన్ പച്ചടി കിച്ചടി എരിശ്ശേരി ഒന്നും അറിഞ്ഞൂടാ. ഒന്നും അറിഞ്ഞൂടാ. కాఫీ టీ పోలే അറിഞ്ഞൂടാ. ఇప్పుడు అసలు మీకు వంట రాదా? అసలు స్టవ్ అంటించడం రాదు తల్లి. ఎంత ముద్దుగా చెప్పారండి. ఎలా మరి మరి ఎవరు చేసి పెడతారు? మా మేనమామ కొడుకు వాడు, నలభీమ పాకం వాడే అండి. మార్నింగ్ అక్కడ సోఫాలో కూర్చున్నానంటే నైట్ డిన్నర్ వరకు అన్నీ అక్కడికే వస్తాయి. అవ్వా, క్వీన్ అనమాట అంతే. పోతే పోనీ దునియా గోలీ మారు దునియాకు అంతే. ఒక సన్యాసి జీవితం, ఒక మహారాణి జీవితం అన్నీ. అయితే అప్పుడు మళ్ళీ మీరు పుంజుకుని తిరిగి వచ్చాక ఎవరు చెప్పేవారు మీకు మంచి చెడు ఇంత గాయం అయి తిరిగి వచ్చారు, రెమ్యూనరేషన్ ఎంత అడగాలి, రోల్ ఒప్పుకోవాలా వద్దా, రోల్ కట్ చేసేస్తే అడగాలా వద్దా, మీకు ఇవ్వవలసిన సౌకర్యాలు సెట్లో మీకు ఏదో ఇలాంటివి ఇస్తున్నారు, ఫ్లైట్ ఇస్తానని ఇవ్వలేదు, ట్రైన్ ఇచ్చారు, ఈ అడ్జస్ట్ అవ్వాలా లేదా, ఈ మంచి చెడులు ఎలా తెలిసేది మీకు? తెలీదమ్మా. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఒక మోస్తరు సినిమా అయితే వాళ్ళు ఏదో చెప్పేవారు, ఇన్ని రోజుల క్యారెక్టర్ అమ్మా అని. నేను ఒక రెమ్యునరేషన్ అడిగేదాన్ని, అది కాదమ్మా కొంచెం తగ్గించండి అనేవారు. సరే, కానీ రెమ్యునరేషన్ ₹1 తక్కువైనా పర్వాలేదు, కానీ మర్యాద తక్కువైతే మాత్రం నేను భరించలేను. టైంకి అన్నం పెట్టాలి. నేను బ్రాహ్మణ అమ్మాయిని, ప్యూర్ వెజిటేరియన్. మీరు పెరుగన్నం పెట్టినా చాలు, టైంకి పెట్టాలి. ఎప్పుడో 2 గంటలకి 3 గంటలకి బ్రేక్ ఇస్తానంటే నా వల్ల కాదు. ఒక 2 కొబ్బరి బొండాలు ఇవ్వాలి, ఒక 4 వాటర్ బాటిల్స్ ఇవ్వాలి, మంచి హోటల్ రూము, అవుట్డోర్ అయితే. ఇక్కడైతే నేనే ఇంట్లోనే ఉండి వెళ్తాను. ఇంతే తప్పించి పెద్ద హైలీ డిమాండ్స్ ఏమీ ఉండేవి కాదు నాకు. అమ్మ ఫ్లైట్ దొరకలేదు, ట్రైన్ అన్నారు అనుకోండి, ఆ చలో పదండి. కానీ చాలామంది మేనేజర్లు టికెట్ కన్ఫర్మేషన్ లేకుండా ఎక్కించేసేవాళ్ళు మమ్మల్ని. అయిపోయిందమ్మా అయిపోయింది అనేసి. తర్వాత మేము ఎన్ని ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయో టీసీ దగ్గర. పాపం వాళ్ళు మాకు అప్పుడు ఫేస్ వాల్యూ ఉంది కాబట్టి ఏదో సీట్ ఇచ్చో, లేకపోతే ఇంకొక ఊర్లో బర్త్ ఖాళీ అవుతుందమ్మా అని అలా ఇచ్చో, అలాంటి ఇబ్బందులు పడ్డాం. అష్ట కష్టాలు పడ్డారు అయితే. ఇవన్నీ అంటే పార్ట్ ఆఫ్ ద గేమ్. కానీ ఆ టైంలో మరి మీ మేకప్, మీ చర్మ సౌందర్యం ఇవన్నీ తెలిసిండేదా? ఇలా చేసుకోవాలి, ఫేస్ ప్యాక్ చేసుకోవాలి? అసలు తెలియదు నాకు. అసలు ఇంతవరకు సెల్ఫ్ మేకప్ తెలియదు. నేను ఇవాళ కూడా చేసుకోలేదు. మీరు చూడండి, ఎప్పుడు చేసుకోను. నేను మేకప్ మ్యాన్ ముందర కూర్చుంటాను, మీకు ఏది వస్తే అది చేయండి అంటే. మీకు అసలు మేకప్ ఎందుకండి అవసరం లేదు? ఏదో ప్రత్యేక క్యారెక్టర్కి ఏదో పెద్ద పెద్ద బొట్లు పెట్టి కాటుకలు పెట్టి చేయాలంటే తప్ప. వాళ్ళందరూ నవ్వుతారు, అదేంటమ్మా 40 సంవత్సరాల నుంచి ఉన్నారు, మొన్న మధ్య టీవీ సీరియల్స్ చేసినప్పుడు కూడా మీరు సెల్ఫ్ చేసుకోరా అని. నేను సెల్ఫ్ మేకప్ చేసుకోను, నా దగ్గర మెటీరియల్ ఉండదు. ఓన్లీ ఆ టచ్అప్ క్లాత్, స్పాంజ్, ఒక గిన్నె తీసుకెళ్తా అంతే. మిగతాన్ని మీరే చేసుకోండి, ఎలా చేసుకుంటారు. మరి ఆ టైంలోనే కదా మీకు వచ్చిన బోర్ కొట్టని, బోరింగ్ పాప, ఇవన్నీ ఎప్పుడు వచ్చాయి? ఏ టైంలో వచ్చాయి? లారీ డ్రైవర్ బాలయ్య బాబుతో చేసినప్పుడు జస్ట్ ఒక సీన్, ఒక సాంగ్, ఒక ఇమాజినేషన్ సాంగ్, డ్రీమ్ సాంగ్, దాంతో బోరింగ్ పాప అని వచ్చేసింది. జనాల్లోకి బాగా వెళ్ళిపోయింది ఆ క్యారెక్టర్. అవును, చిన్న క్యారెక్టర్ అయినా కూడా. అలాగే ఏప్రిల్ 1 విడుదల భాగ్యం క్యారెక్టర్ కూడా అలాగే వెళ్ళింది. అద్భుతమైన వంశీ గారి సినిమాలు అసలు ఓ రేంజ్. అవును. ఏ డైరెక్టర్తో మీరు వర్క్ చేసినప్పుడు మీకు హాయిగా అనిపించేది, అంటే ఇది కదా నాకు ఇష్టమైన వాతావరణం అని? చాలా మోస్ట్లీ ఈవీవి సత్యనారాయణ గారు అలాగే ఉండేదమ్మా, జంజాల గారు అలాగే ఉండేవారు, వంశీ గారు అలాగే ఉండేవారు, మోహన్ గాంధీ గారు అలాగే ఉండేవారు, కోదండరామరెడ్డి గారు అలాగే ఉండేవారు. చాలా ప్లెజెంట్గా. మన శరత్ గారు వంశోద్ధారకుడు, వంశానికి ఒకడు, అవన్నీ చేసి సాయంత్రం 6 అయిందంటే నేను, వైవిజయ, అన్నపూర్ణమ, శ్రీలక్ష్మి, మేమంతా ఒక బ్యాచ్ ఉండేవాళ్ళం సినిమాల్లో. ఒక టైంలో అందరం ఉండేవాళ్ళం, అన్ని క్యారెక్టర్స్ ఉండేవి. ప్యాకప్ ఎప్పుడు అంటే ఆ శరత్ గారు విసుకొని దుబ్బేయండి అనేవారు. రేపు చేసుకుంటాలి, మీ క్లోజులు వెళ్ళిపోండి అనేసి. అలాగా రాఘవేంద్రరావు గారి దగ్గర, అందరి దగ్గర ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క గురువు అంతే. ఎవరి దగ్గర ఏం నేర్చుకోవాలి, ఒక డిసిప్లినా, ఒక సిస్టమేటిక్గా, ఒక యాక్టింగ్గా. బాపు గారిని సార్ ఎలా చేయమంటారు, మీరు చేయండి అమ్మా, నాకు కనుక అది సరిపోలేదు అనుకుంటే నేను చెప్తాను, నేను ఇంప్రూవ్ చేస్తాను, లేకపోతే మీరు చేసిందే చాలు నాకు అంటారు. మహానుభావుడు చెప్పారండి. విశ్వనాథ్ గారు అయితే అన్నీ చేసి చూపిస్తారు. విశ్వనాథ్ గారితో చేసిన సినిమాలు నేను శృతిలయలు, అవునవును, స్వయం కృషి లాస్ట్లో,
చిరంజీవి గారికి చరణ్ రాజ్కి ఫైట్ అప్పుడు స్వయం కృషిలో మంచి వెన్నెల ఇప్పుడు మగువ మనకు పంచబాణుని కేళి బాగుగా గూడుండ మగువా మగువా ఆ సాంగ్. బట్ మంచి సాంగ్. శేషు మాస్టర్ గారు కొరియోగ్రాఫరు. చిరంజీవి గారు ఫైట్ చూస్తారు కానీ జయలలిత సాంగ్ ఎవరు చూస్తారు అక్కడ? అలాగా ఆ క్లాసికల్ సాంగ్ అలాగ అయిపోయింది అనమాట. స్వరాభిషేకం శ్రీకాంత్ గారు ఆయన అన్నదమ్ములుగా చేసింది, అది చేశాను ఏవిఎస్ గారి భార్యగా. మంచి క్యారెక్టర్స్ పడ్డాయి యాక్చువల్లీ, గుర్తుండిపోయే క్యారెక్టర్స్. జంజాల గారిది చంటబ్బాయి, విచిత్ర ప్రేమ, పెళ్లి గోల, ఓహనా పెళ్ళంట. కానీ ఆ వ్యాంప్ క్యారెక్టర్ డాన్సులు కానీ వచ్చినప్పుడు మీకు ఇష్టం లేని బట్టలు వేసుకున్నారు ఎప్పుడు? అన్నీ పొట్టి పొట్టి బట్టలు వేసేసుకుని నుంచునే వాళ్ళము. మేకప్ మ్యాన్లు స్టాకిన్స్ ఉండేవి కదా అప్పుడు మాకు, మొత్తం గోడకి సున్నం కొట్టినట్టే కొట్టేవారు. ఇలా ఉన్నా కూడా కొంచెం ఎక్కడెక్కడ ప్యాచెస్ ఉన్నాయో, మోకాలు అవి ప్యాచెస్ ఉన్నాయని మొత్తం పెయింట్ కొట్టి అలా నుంచునే వాళ్ళం బొమ్మలాగా. ఏం కలిగేది కాదు, అలవాటైపోయింది. నేను ఆ డ్రెస్ వేసుకొని కూర్చున్నా కూడా మా అసిస్టెంట్ తీసుకొచ్చి టవల్ కప్పేవాడు. వచ్చి తీసిపారే, ఇది కప్పుకున్న దగ్గర నుంచి వాళ్ళకి ఆత్రం ఏముంది లోపల అని. ఇది మూసినంత వరకే కదా ఆత్రం, ఇది తెరుచుకుంటే ఏముంది తీసి పడేసేదాన్ని. మళ్ళీ షార్ట్కి తీయాలి, అప్పుడు విచిత్రంగా చూస్తూ ఉంటారు. మనకి షార్ట్ కాన్సన్ట్రేషన్ ఉండదు. ఇప్పటి నుంచి ఇలాగే కూర్చుంటా. మానవ నైజం అండ్ అందులో మీలాంటి ఒక స్త్రీ, అంటే ఇంత కష్టం చూసిన స్త్రీ ఎంత దెబ్బతిన్నా కూడా నేర్చుకోకుండా మళ్ళీ ప్రేమలో పడడం సహజం. సో మళ్ళీ అలా పడ్డారా? అంటే పడలేదా? భగవంతుడు నన్ను రక్షించాడు. కానీ ట్రై చేస్తుంటారు కదా చాలా మంది, అంటే ప్రేమలో పడ్డానికి ఎవరు ట్రై చేయలేదమ్మా. ఉంచుకుంటామని, మళ్ళీ రెండో పెళ్లి చేసుకుంటామని. నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు భయం. ఒక పెళ్ళి చాలు, అయిపోయింది దాంతో ఎక్స్పీరియన్స్. చాలా మంది కాంప్రమైజ్ అయిపోతారు కదా, ఏదో ఒక తోడు, ఏం లేని చోట ఒక తోడు ఉంటుందని. అలా అనిపించలా. అన్నపూర్ణమ్మ వాళ్ళందరూ కూడా అనేవారు, కనీసం పెళ్లి చేసుకోకపోతే ఎవరన్నా బిడ్డనన్నా పెంచుకో, నీకు వయసు అయినప్పుడు ఆసరాగా ఉంటారని. అక్క పిల్లలు అన్న పిల్లలు అందరూ ఉన్నారు చాలు. అది కూడా అనిపించలే. నాకు ఒక బిడ్డ, నాకు ఒక సంసారం, మళ్ళీ పెళ్ళి, మళ్ళీ ప్రేమ చాలు ఒకటి. అమ్మ బాబు.